బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనమే చేసుకుంటాం కనుక కొద్దిగా అన్నీ నీట్గా ఉంటాయి, ఫ్రెష్ వాటితో చేసుకుంటాం. అది మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ, ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. ఫ్రైడ్ రైస్ లవర్స్ ఎవరైనా ఉంటే మస్ట్ ట్రై అని చెప్తా అండి. చేసుకుని ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చుతాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యం తీసుకోవాలండి. శుభ్రంగా కడిగేసి దానికి 4 నుంచి 5 గ్లాసుల వరకు వాటర్ పోసి పెట్టుకోవాలి. మనం ఇందులో ఎలాంటి ఆయిల్ వేయట్లేదు నేను. ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, బియ్యం ఎప్పుడైనా పెట్టేప్పుడు అంతకంటే కొంచెం ఎక్కువ పాత్రలో పెడితే ఏంటంటే మనకు చక్కగా విడివిడిగా అవుతుంది. పక్కన ఇలా మిల్ మేకర్ కాస్త సాల్ట్ వేసి నానబెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక దాంట్లోకి వేసుకోవాలండి. వేసుకుని అన్నము 100% అవ్వాల్సిందే, అయిన దాన్ని ఇలా స్టెయినర్లో వేసుకోవాలి. మనం ఏంటంటే కేజీకి కేజీన్నర గిన్నె పెడితే మనకి కరెక్ట్గా అవుతుంది. కేజీ గిన్నె పెడితే అది మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడైనా ఈ మిల్ మేకర్లో కాస్త ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, శనగపిండి వేసి పసుపు వేసి చక్కగా దట్టించాలండి. దానికి దట్టించిన తర్వాత కొద్దిగా దానికి సరిపడా పడుతుంది, పట్టిన తర్వాత స్క్వీజ్ చేస్తూ కలపాలి. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న తడికి ఈ పైన పొడి సెట్ అవుతుంది. ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసి కలిపితే ఇంకా బాగుంటుందండి. అలా వేసి చక్కగా కలపాలి. హ్యాండ్తో అయితేనే కరెక్ట్గా కలుస్తుందండి స్పూన్ కంటే. ఇలా కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం వేయాలండి. నిమ్మరసంతో మీకు టేస్ట్ అనేది లెవెల్ అవుతుంది, చాలా బాగుంటుంది అన్నట్టు. వేసి ఒక 2 మినిట్స్ పక్కన ఆయిల్ పెట్టుకోవాలి. మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉండాలి. ఈ మిల్ మేకర్ అన్నీ అందులో వేసేసి డీప్ ఫ్రై చేయాలండి. దీనికి శనగపిండి కూడా ఎక్కువగా పట్టదు కదా, పట్టినట్టు ఉంటేనే బాగుంటుంది. అవి చక్కగా ఫ్రై అవ్వాలి మిల్ మేకర్. ఇది ఒక్కటే ప్రాసెస్ అనిపిస్తుందండి, మిగతా అంతా తొందరగా అయిపోతుంది. అక్కడ మనం పక్కకు అన్నం అయ్యే లోపల ఇవి చేసుకున్నామంటే ఇంకా టైం సేవ్ అవుతుంది. బాస్మతి రైస్ అయితే ఏంటంటే మనకు విడివిడిగా అయ్యి బాగుంటుంది, లేదు పాత బియ్యం ఏవైనా కూడా బాగుంటుందండి. మనకి అన్నం విడివిడిగా అయితే బాగుంటుంది. అందులో నూనె వేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు పెద్ద గిన్నెలో పెడితే సరిపోతుందండి. కొంచెం వాటర్ ఎక్కువ వేసి వాటర్ తీసేస్తే మీకు స్ట్రైనర్లో వేస్తే సరిపోతుంది. ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి కాస్త జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత వెల్లుల్లి కూడా చిన్నవి వేయాలి. చిన్న కట్ చేసినవి వేస్తేనే రుచి. ఏంటంటే పేస్ట్ వేయట్లేదు, అది ఎప్పుడన్నా పంట కిందికి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఇందులో ఇప్పుడు ఏంటంటే 2-3 లవంగాలు, చిన్న దాచిన చెక్క వేయాలండి. వేసి కాసిన ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవ్వడానికే టైం పడుతుంది అనుకోండి, అంతే. ఇంకా మనకి 20 మినిట్స్ లోపల అయిపోతుందండి. మనం ప్యారలల్గా ఇటు అటు చేసుకుంటే ఇంకా అసలు అంత టైం కూడా పట్టదు, అటు రైస్ అవ్వడం, ఇటు పక్కకి ఇవి చేసుకుంటూ ఉంటే. కొన్ని క్యారెట్ ఏంటంటే సన్నగా తరిగి వేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇందాక మనం ఆ రైస్లో కూడా వేయలేదు కదా, ఇప్పుడే వేసుకోవాలి. ఉల్లిపాయలో సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతాయి. కొంచెం పసుపు వేసి, ఇప్పుడు ఏదైనా మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి. ఇందాక మనం మిల్ మేకర్లో వేసాం కనుక ఇక్కడ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనం తిన్నా కూడా బెటర్ అండి. కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తున్నాను నేను. కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకుందాం. టేస్ట్ కోసం కాస్త కారం వేయాలండి. ఇప్పుడు కారం వేస్తేనే బాగుంటుంది రైస్ వేసిన తర్వాత కంటే. ఇంత లోపల ఇవి మగ్గిపోతాయి కదా, మనం రైతా చేసుకోవాలి. ఇలాంటి ఆయిల్ ఫుడ్ తినేప్పుడు కొంచెం పక్కన ఇలాంటివి ఉంటే బెటర్ అండి. ఉల్లిపాయ కాస్త గుజ్జుగా చేసుకుని, క్యారెట్ చిన్నగా తురుము, టమాటా 2-3 వరకు అండి, అవి చిన్నగా తురుము చేసుకుని, 2-3 పచ్చిమిర్చి చాలా చిన్న కట్ చేసుకోవాలి. 4-5 స్పూన్ల వరకు పెరుగు వేసుకుని, దీంట్లో పోపు అయితే చేయట్లేదండి, కాస్త ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి, అంతే. ఇంకేం అవసరం లేదు. అది వేసుకుంటే ఏంటంటే మనకు అక్కడ ఆయిల్ ఫుడ్ కదా, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. మన పొట్టకు కూడా కొద్దిగా బెటర్గా ఫీల్ అవుతుంది అనమాట పొట్ట. పైనుంచి కొంచెం కొత్తిమీర, కొద్దిగా మళ్ళీ పెరుగు వేసి పక్కన పెట్టుకుని, ఇప్పుడు అక్కడ అయిపోయింది కదా, అందులో రైస్ వేయాలండి. ఆ రైస్ వేసి చక్కగా కలపాలి.
మనం ఏంటంటే ఇది ఇలా వేడి ఉన్నప్పుడు తింటే వేరే లెవెల్ అండి. కావాలనుకుంటే తర్వాత వేడి చేసుకోవచ్చు, కానీ ఇలా ఎప్పుడైనా జస్ట్ కుక్ అండ్ సర్వే బాగుంటుందండి. వెంటనే ఆ మిల్ మేకర్ కూడా వేసి కలపడంలో ఉంటుంది. కలిపిన తర్వాత కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం వేయొచ్చండి, అది యాజ్ యువర్ టేస్ట్ అన్నట్టు, లేకపోతే లేదు. పక్కన ఇది ఇంకొకటి ఏదన్నా హాట్ కర్రీ పెట్టుకున్నారంటే ఈ రెండు ఇందులో ఏదైనా మసాలా ఆ హాట్ కర్రీకి ఈ రైతా ఏంటంటే లెవెల్ చేస్తుంది మన పొట్టకి. ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.